హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బియ్యం పిండితో కారం బిస్కెట్స్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కారం బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడానికి తీసుకోవాల్సిన పదార్థాలన్నీ కూడా ఇంట్లో మనం రెగ్యులర్గా వాడతాం కదా, వాటితోనే చేసేసుకోవచ్చు. ఈ కారం బిస్కెట్స్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని స్టోర్ చేసుకుంటే కనుక 15 డేస్ వరకు అయినా కూడా నిల్వ ఉంటాయి. అలాగే పిల్లలకైతే స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఏదైనా ఒక కప్పుతో కానీ లేదంటే గిన్నెతో కానీ ఇలా బియ్యం పిండి తీసుకొని మంచిగా జల్లెడ పట్టేసి రెడీ ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గిన్నెడు వరిపిండి తీసుకొని జల్లెడ పట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లోకి ఏ బౌల్తో అయితే మనం వరిపిండి తీసుకున్నామో అదే బౌల్తో సగం వరకు నీళ్ళు పోయాలి. అంటే ఎంతవరకు వరిపిండి తీసుకున్నామో దాంట్లో సగం వరకు వాటర్ని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ఓమా, అదేవిధంగా 2 టీ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. తర్వాత ఇలా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేస్తున్నాను. అదేవిధంగా కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసం. ఒకవేళ పసుపు నచ్చకపోతే స్కిప్ చేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని ఇవంతా కూడా మంచిగా మరిగేటట్టు మరిగించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇంతకుముందు జల్లెడ పట్టి రెడీ ఉంచిన వరిపిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. వేడి నీళ్ళకు పిండి అంతా కూడా పట్టేటట్టుగా కలిపేసిన తర్వాత కొంచెం పిండిని మనం ఏదైతే మిక్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బౌల్లో కానీ లేదంటే ఇట్లా ప్లేట్లో కానీ తీసుకొని తర్వాత ఈ మిగిలిన పిండి పైన మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఈ పిండి పైన కొన్ని చల్లటి నీళ్ళు ఇట్లా చల్లుకుంటూ మంచిగా గట్టిగా కలుపుకోవాలి. అయితే పిండి మాత్రం పల్చగా ఉండొద్దు, గట్టిగానే ఉండాలి. చపాతీ పిండి కంటే ఇంకా గట్టిగా ఉండాలి, ఎందుకంటే చేసేటప్పుడు అంటుకుంటాయి కాబట్టి వీలైనంత గట్టిగా ఇలా కలిపేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దని ఇలా చేతిలోకి తీసుకొని ఇట్లా లైట్గా ప్రెస్ చేసుకుంటూ కూడా ఉండలాగా చేసుకొని ఈ విధంగా రెడీ ఉంచుకోవాలి. తర్వాత చపాతీ చేసే పీట కోల తీసుకొని ఈ పీట పైన ఇట్లా బియ్యం పిండి చల్లి ఈ ముద్దను చపాతీలాగా చేసుకోవాలి. అయితే పిండి కొంచెం ఎక్కువసేపు నానితే ఇట్లా చివర్లు పలగవు, కాకపోతే ఇప్పుడే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైంది కంపల్సరిగా ఇలా పలుగుతుంది. తర్వాత వీలైనంత వెడల్పుగా ఇలా చేసేసుకోవాలి. ఆ తర్వాత 4 చివర్ల ఇలా కట్ చేసుకోవాలి సమానంగా ఉండేటట్టు. ఈ చివర్లకు తీసేసిన పిండిని మళ్ళీ ఇంకొకసారికి సేమ్ ఇలాగే చేసుకోవాలి. చివర్లు కట్ చేసిన తర్వాత అడ్డంగా అలాగే పొడుగా కూడా కట్ చేయాలి. మామూలుగా బిస్కెట్స్ ఏ షేప్స్లో ఉంటాయో అలాగే వీటిని కూడా కట్ చేసుకోవాలి. అయితే కట్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా చేతిని ఆనబెట్టేసి కట్ చేయండి, ఎందుకంటే చివర్లు పలుగుతాయి కాబట్టి. చూడండి, ఈ రకంగా ఉండేటట్టు కట్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఏదైనా ప్లేట్లోకి వెడల్పుగా ఉన్న దాంట్లోకి వేసేసుకోవాలి. అయితే మనం పిండి జల్లి చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా అంటుకోవు. అలాగే బాగా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి. పిండిని కూడా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, మెత్తగా చేసుకుంటే వంగిపోతాయి, అంటే విరిగిపోతాయి కూడా. ఈ పిండి చపాతీ పీటకు కానీ కోళ్ళకు కానీ అంటుకోకుండా ఉండాలి కాబట్టి కంపల్సరీగా గట్టిగానే కలుపుకోవాలి. ఇలా వీలైనంత వరకు ఈ విధంగా చేసి రెడీ ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఆయిల్ని మంచిగా వేడి చేసుకోవాలి. అంటే బాగా వేడైన తర్వాత ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా నూనెకి సరిపడేంత వరకు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని 2 సైడ్ల కూడా కాలేటట్టుగా అటు ఇటు తింపుకుంటూ లైట్గా ఇలా ప్రెస్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా వేయించుకునేటప్పుడు ఇట్లా లైట్గా ప్రెస్ చేస్తూ వేయించుకుంటే కొంచెం పొంగినట్టుగా వస్తాయి కాబట్టి లైట్గానే ప్రెస్ చేస్తూ వేయించుకోవాలి. తర్వాత నూనెలో ఇవి ఫ్రై అవ్వడం ఆగిపోయిన తర్వాత ఇలా ఈ కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు వీటిని తీసేసుకోవాలి. నూనెలో ఉడుకుతున్నప్పుడు తీస్తే మాత్రం పైకి తీసిన తర్వాత మళ్ళీ మెత్తగా అవుతాయి కాబట్టి నూనెలో ఇవి ఫ్రై అవ్వడం ఆగిపోయిన తర్వాత మాత్రమే తీయాలి. అప్పుడే కరకరగా ఉంటాయి, లేదంటే తీసినాక కొంచెం సేపటి వరకు మళ్ళీ మెత్తబడతాయి కాబట్టి నూనె కొంచెం చల్లారిన తర్వాత వీటిని తీసేసుకోవాలి. అలాగే ఏదైనా ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ తీసేసుకొని 15 డేస్ వరకు కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు. వీటిని చేసుకోవడం చాలా అంటే చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేస్తారు. అలాగే వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్లోకి అయితే ఇంకా బాగుంటాయి. కొత్తగా వంటలు చేస్తున్న వాళ్ళైనా సరే ఈజీగా ఒక్కరైనా కూడా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇంట్లోనే రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు.
మరి ఈ వీడియో చూసి మీరు కనుక చేస్తే మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి. ఫైనల్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ.